When the patient came to us, his heart's pumping power, the ejection fraction, was only 17%. That meant his heart was severely weak, and daily activities felt like a struggle. Instead of surgery, we placed him on a carefully designed cardiac rehabilitation program. Over 40 days, we combined monitored exercise, breathing therapy, advanced physiotherapy, nutrition support, and stress management. Slowly, his stamina improved. His heart responded. At the end of the program, his ejection fraction had risen to 38%. That's more than double his heart's pumping capacity in just 40 days. This is the power of Integrative Cardiac Rehabilitation Program. Rebuilding life, one heartbeat at a time. And now, let's hear it from them only. ఫస్ట్ తగ్గొచ్చింది. ఒక 20 రోజులు ఇబ్బంది పడ్డాము. 20 రోజుల తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించాము. అక్కడ చూపిస్తే దగ్గు తగ్గిపోయింది. తగ్గిన తర్వాత ఆయాసము, కడుపు ఉండము, కాళ్ళు చేతులు పొంగడము వచ్చేది. వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ రోజు నేను వెళ్ళలేదు, మా ఆడపడుచు మా బావగారు పట్టుకుని వెళ్ళారు. టెస్టులు ఏం చేశారేమో తెలియదు, నర్సుని పట్టుకుని వెళ్ళారు. ఎవరు గురి మోహన్ దగ్గరికి సార్ దగ్గర పట్టుకుని వెళ్ళారు. మరి ఏం జరిగింది నాకు తెలియదు. ఆ మరుసటి రోజుకి ఎక్కువ అయిపోయింది, ఆయుసం ఎక్కువ అయిపోయింది. తెల్లవారింటి 2 గంటలకు శ్రీకాకుళం అమరాజీ డాక్టర్ దగ్గరికి పట్టుకుని వెళ్ళాము. ఆ సార్ దగ్గర పట్టుకుని వెళ్తే టెస్టులు అన్ని చేయించారు అంటే తగ్గిపోవాలి, ఇది హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్పారు. చెప్పిన తర్వాత మెడిసిన్ వాడండి, తగ్గుతుందేమో తెలియదు, 2 రోజులు మెడిసిన్ వాడుకోవడమని చెప్పారు. చెప్పిన తర్వాత వెంటనే జాయిన్ చేసాము. అక్కడ 10 రోజులు ఒక 5 రోజులు ఉంటాము. 5 రోజుల తర్వాత ఇంటికి పట్టుకుని వెళ్ళిన తర్వాత ఒక 2 రోజులు అలాగే ఇబ్బంది ఉండి మళ్ళీ ఎక్కువైపోతే మళ్ళీ అక్కడికి పట్టుకుని వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హాస్పిటల్ పట్టుకుని వెళ్తే అక్కడ కొంచెం తొందరగా మాకు పెట్టేశారు. మా ఆయన ఒప్పటికి అదిలాగా అయిపోయాడు. మళ్ళీ ఎందుకని మళ్ళీ శ్రీకాకుళం పట్టుకుని వెళ్ళిపోయి అన్నజీ డాక్టర్కి పట్టుకుని మళ్ళీ జాయిన్ చేస్తాం. అక్కడ 2 రోజుల తర్వాత ఏమైందంటే మరి తగ్గదు, పట్టుకుని వెళ్ళిపోయింది, సీరియస్ అయిపోయింది, అప్పుడు ఇంటికి పట్టుకుని వెళ్ళిపోయింది అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ రోజు ఇంటికి పట్టుకుని వెళ్ళాము. ఆ నైట్ అంతా బాగానే ఉన్నారు, మాట్లాడుతున్నారు, అన్ని చేస్తున్నారు. ఇంటికి పట్టుకుని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ తెల్లవారింటికి మా మరిది గారు విజయనగరంలో పని చేస్తున్నారు, పెద్ద హాస్పిటల్లో. అతనికేమో సార్ తెలుసు, అది ఫ్రెండ్స్. ఆ అబ్బాయి తెలిస్తే ఆ అబ్బాయి ఫోన్ చేశాడు, ఎవరికి నెంబర్ చేస్తే మేము మాట్లాడితే ఇలా సార్ తెలుసు, రండి మీరు కార్ ఏదో బుక్ చేసుకుని వచ్చేయండి, నేను అక్కడ పట్టుకుని వెళ్తాను అని చెప్తే వెంటనే కార్ బుక్ చేసుకుని వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఆ రోజు 40 నిమిషాలు గాలి పెట్టారు. ఆ రోజు ఫస్ట్ రోజు. 2వ డేటు శనివారం వచ్చాము. ఆ రోజు పెట్టారు. ఆ మరుసటి రోజు ఆదివారం పెట్టారు. ఈ యూరిన్ ప్యాకెట్ ఇవ్వడము 4 రోజులు కొంచెం ఇబ్బంది పడ్డారు. తర్వాత తీసిన తర్వాత కొంచెం పర్వాలేదు, అటు వెళ్ళడము, టాయిలెట్కి వెళ్ళడము ఇవన్నీ చేశారు. తర్వాత అలాగా మా ఆయన స్నానం చేయడం ఇవన్నీ ఇప్పుడు పర్వాలేదు, బాగా నడుస్తున్నారు, బాగుంది. కిడ్నీ కూడా ఫెయిల్ అని చెప్పారు, అదే నార్మల్గా వచ్చిందని చెప్పారు సార్. హరివర్ధన్ సార్ మీకు థ్యాంక్ యూ అండి. మా ఆయన బాగా కాపాడారు, చాలా మీకు రుణపడిపోయాము. మీ వల్ల మా ఆయన అయితే ఇప్పుడు బతికారు. ఇలా ఉన్నారు, స్టేజ్ ఉన్నాము అంటే మీ వల్లనే. థ్యాంక్ యూ అండి.